ఈ రోజు ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావంతోనే నడిచింది అధ్యక్ష. దాని వలన సహజ వనరులు కొలగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఇసుక మరియు ఎక్సైజ్ పాలసీలను రూపొందించడం, వీటి ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి వేల కోట్ల ఆదాయం ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కి చేరిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి పరిస్థితున్నటువంటి ఈ సందర్భంలో 24-25 ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఐసీయూలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా నిరూపితం అవుతుంది అధ్యక్ష. గడచినటువంటి చూస్తే అప్పుల అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయల అప్పుల అధ్యక్ష. కార్పొరేషన్ ద్వారా కావచ్చు, బోరింగ్స్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇవన్నీ అందుకనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆర్థిక పునర్జీవనమే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అధ్యక్ష. సంపదను సృష్టించి అభివృద్ధి అనే చక్రాన్ని పునః ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ బడ్జెట్ రూపకల్పనగా ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నా అధ్యక్ష.